ఓకే అండి, ఈరోజు మనం ఇంట్లో ఎగ్ బజ్జీని సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూడండి, చిన్న గిన్నెలో చిన్నగా ఆయిల్ వేసుకుని ఎగ్ బజ్జీ రెడీ చేస్తాం. చూడండి, మామూలుగా మనం బజ్జీలు వేయాలంటే పెద్ద కళాయి పెట్టి ఎక్కువ నూనె వేయాలి అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మనం అలా అవసరం లేదండి. చూడండి, మీరు చూస్తున్నట్టుగా చిన్న గిన్నె అన్నమాట, స్టీల్ గిన్నె. అలాగే ఆయిల్ కూడా మహా అయితే ఒక 200 ml ఉంటుంది అందులో. చాలండి, ఎలా సరిపోద్ది. మనకి ఇంట్లోకి కాబట్టి పెద్దగా వేసేయం కాబట్టి మనకి 5 ఎగ్ బజ్జీలు వేస్తాం ఈరోజు. చూడండి, ఆయిల్ కూడా మనకి ఎక్కువ అవసరం లేదు. చూడండి, బజ్జీ కూడా ఉడకకపోవటం అంటూ ఏమి ఉండదు, చాలా బాగా కుకింగ్ అయిపోద్ది. చూడండి, ఒకటి దాని తర్వాత ఒకటి వేసేసుకున్న తర్వాత మనం పూర్తిగా తీసేసుకున్న తర్వాత అలాగే టమాటా బజ్జీ కూడా వేసుకుందాం. ఈ వీడియోలో అయితే ఎగ్ బజ్జీని కవర్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో టమాటా బజ్జీ కూడా ఎలా రెడీ చేద్దాం. ఈరోజు ఏంటంటే ఎగ్ బజ్జీ కొంచెం డిఫరెంట్గా రెడీ చేస్తాం అన్నమాట. మామూలుగా మనం బయట తినే ఎగ్ బజ్జీ ఏంటంటే జస్ట్ ఈ బజ్జీని కోసేసి ఉప్పు కారం పెట్టి నిమ్మకాయ పిండి ఇచ్చేస్తారు. అలా కాకుండా ఈరోజు మనం ఏంటంటే డిఫరెంట్గా చేస్తాం. చూడండి, ఈ రెమెడీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఏంటంటే మనకి బయట కొనుక్కు తినడం కంటే ఇదైతే బెస్ట్ అండి మనకి. ఎందుకంటే పిల్లలు అవి చూస్తూ ఉంటారు కదా, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు కొనమని అడుగుతారు. కాకపోతే ఏంటంటే మేము ఇంట్లోనే రెడీ చేసేస్తాం. ఎందుకంటే మనకు హైజానిక్గాను ఉంటుంది, ఇంట్లో చేసుకుంటే ఖర్చు కూడా మనకు తక్కువ అవుతుంది, క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది మనకి. ఓకే, మనకి బజ్జీలు వేయడం పూర్తయిపోయింది. మిగిలిన శనగపిండి ఉంటుంది కదండి, దాన్ని చిన్న చిన్న పొక్కుడీల కింద వేసేసుకోవచ్చు. అలాగే మనకి బజ్జీల్లో మిక్స్ చేసుకున్నప్పుడు అయితే అందులో వేసుకోవచ్చు, లేకపోతే విడిగైనా తినొచ్చు, బాగానే ఉంటుంది. ఓకే, పూర్తిగా అయిపోయిన తర్వాత మనం ఓకే బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎగ్ బజ్జీలని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు మనం కోసుకుందాం. సన్నగా కట్ అవ్వాలి కాబట్టి మనకు అంత అలవాటు ఉండదు కాబట్టి ఇంట్లో, కాబట్టి స్లైసర్లో కట్ చేసుకున్నాం అనుకోండి, ఎంత సన్నగా కావాలితే అంత సన్నగా వస్తాయి. చూడండి, స్లైసర్లో చాలా బాగా కట్ అవుతాయి. మీకు ఇంకా కావాలంటే ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఎగ్ బజ్జీలని సిరసకానికి కోసుకుని పక్కన పెట్టుకుని మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఓకే ఎల్లో తీసేసుకోండి. ఎల్లో తీసేసుకున్న తర్వాత పూర్తిగా అన్నీ అయిపోయిన తర్వాత మనం మిక్సింగ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆల్రెడీ మనం ముందుగానే టమాటాలు మనం ఉడికించి పెట్టుకున్నాం. ఓకే, 3 టమాటాలు తీసుకోండి. 5 ఎగ్ బజ్జీలు చేస్తున్నాం కాబట్టి టమాటాలు 3 సరిపోతాయి. కొంచెం వాటర్ తీసుకోండి, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఓకే, అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి సరిపడగా. ఓకే, ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, అందులోనే కొంచెం కారపూస వేసుకోండి. కారపూస వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా కారం, అలాగే ఉప్పు. కారం మీకు సరిపడగా, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా మీడియంగా వేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలాగే. పిల్లలకు కాబట్టి నేను మీడియంగానే చేస్తాను. ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి ఓకే అని పర్వాలేదు. ఒకవేళ మరీ కారం ఎక్కువ అనిపిస్తే కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు. ఎందుకంటే మనం చేసే దాంట్లో అయితే నిమ్మకాయ అయితే స్కిప్ చేస్తాం మనం మామూలుగా అయితే కనుక. ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి ఆ పులుపు సరిపోద్ది. లేదు టమాటా పులుపు సరిపోలేదు, నిమ్మకాయ వేయాలంటే నిమ్మకాయ వేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ టమాటాలు కలిపినప్పుడు ముచ్చికి దగ్గర కొంచెం ఉడకకుండా ఉంటుంది అన్నమాట అండి. అది ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. అంటే తినేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. పిల్లలు కదా, కొంచెం వాళ్ళకి ఏదో అడ్డుగా తగిలినట్టుగా అనిపిస్తుంది, మొత్తం ఊసేస్తారు కాబట్టి ముందుగానే ఆ ఉడకలేని టమాటా అన్ని ముక్కలన్నీ తీసేసుకుంటే మనకు సరిపోద్ది. అలాగే ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో చూసుకోవటం. కావాలంటే మీకు కొంచెం కూడా నేను లైట్గా నిమ్మరసం యాడ్ చేస్తాను. చూడండి, మీరు యాడ్ చేసుకోకపోయినా పర్లేదు, చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, పూర్తిగా అలాంటి కంతులు లాంటివన్నీ తీసేసుకుంటే పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకుండా నీట్గా ఉంటుంది అన్నమాట అండి. ఓకే, అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒకసారి కరెక్ట్గా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు అయితే చూశాను కొంచెం. అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేస్తాను, కొంచెం ఎక్కువగా చూడండి. ఒక మహా అయితే ఒక 2-3 డ్రాప్స్ వేస్తాను అంతే. అంటే మీకు చూపించడం కోసం. మామూలుగా మేము తినేటప్పుడు అయితే కనుక నిమ్మకాయ అసలు యాడ్ చేయం, ఎందుకంటే టమాటాల్లో ఉన్న పులుపు సరిపోద్ది. పిల్లలకి కదా, ఎక్కువ పులుపు కూడా మనం పెట్టకూడదు పిల్లలకి. చూడండి, ఇప్పుడు టేస్ట్ అయితే చూసాను, కొంచెం ఉప్పు తక్కువగా ఉంది. కొద్దిగా ఉప్పు వేసుకున్నట్టయితే మనకు సరిపోద్ది. కానీ ఉప్పు సాల్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకుని మనం ఈ ఎగ్ బజ్జీల్లో మనం పెట్టేసుకుంటే మనకి వేడి ఎగ్ బజ్జీ రెడీ అయిపోతుంది. ఈ రెమెడీ చాలా సూపర్గా ఉంటుందండి మనకి. అంటే ఇంచుమించుగా మనకి టమాటా బజ్జీ ప్రాసెస్లోనే మనకి ఎగ్ బజ్జీ రెడీ చేసుకుంటాం అంటే. ఆల్రెడీ ముందుగా మనం ఎల్లో తీసేసాం కదా, కావాలనుకుంటే పైన పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు స్కిప్ చేసేయచ్చు. చూడండి, వేడి టమాటా బజ్జీ రెడీ అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం టమాటా బజ్జీ కూడా కవర్ చేసుకుందాం.